సినీ కార్మిక సంఘాల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. చర్చలు విఫలం కావడంతో ఇవాళ నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. అన్నపూర్ణ 7 acres దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుండి ఫెడరేషన్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ తీయనున్నారు. నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు ఫెడరేషన్ నాయకులు, సినీ కార్మికులు భారీగా వెంకటగిరికి చేరుకుంటున్నారు. రైట్, సినీ కార్మికుల సంఘాల వివాదం ఇంకా కొలిక్కి వచ్చినట్లుగా అయితే కనిపించట్లేదు. చర్చలు విఫలం కావడంతో ఇవాళ మళ్ళీ నిరసన ర్యాలీలు చేపట్టబోతూ ఉన్నారు. ర్యాలీలు నిర్వహించబోతున్నారు. అన్నపూర్ణ 7 acres దగ్గర ఉన్నటువంటి యూనియన్ ఆఫీసుల నుండి ఇటు ఫెడరేషన్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ తీయనున్నారు. నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు ఒకవైపు ఫెడరేషన్ నాయకులు, సినీ కార్మికులు భారీగా వెంకటగిరికి చేరుకుంటున్నారు. పెంచేవారు. ఇప్పుడు ఏంటంటే మా 3 యూనియన్లకి పేమెంట్లు ఎక్కువ ఉన్నాయంట. మాకు ఇచ్చేది ఎంతో వాళ్ళకి తెలుసు. గతసారి అగ్రిమెంట్ చేసుకుని 4,400 రూపాయలు వస్తుంది మాకు. కానీ డైలీ వర్కర్స్ 10 యూనియన్లు అంటే వాళ్ళకి నెలంతా కనీసం ఒక 20 రోజులు ఉంటుంది వాళ్ళకి. మాకు ఫైట్లు ఒక్కో సినిమాలు ఉంటాయి, ఒక్కో సినిమాలు ఉండవు. ఒక దాంట్లో సోలో ఫైట్ ఉంటే ఫైటర్లే ఉండరు. అప్పుడు మాస్టర్ ఒక్కడే వెళ్తాడు. కాబట్టి మేము మహా అయితే 4-5 రోజులు 6 రోజుల కన్నా ఎక్కువ చేయము. దీనివల్ల ఏంటంటే 13 యూనియన్లు డైలీ వేజెస్ కింద ఉండి మీ 2 యూనియన్లు మీ ఫైటర్స్ కావచ్చు, ఇటు డ్యాన్స్ మాస్టర్స్ కావచ్చు, మీదే ఎక్కువ ఉంది. ప్లస్ రేషియో కూడా మీ ప్రకారం ఏం లేదు. ఇప్పుడు ఒక బయట నుంచి తెచ్చుకోవడం, ఫైట్ మాస్టర్ చెన్నై నుంచి వచ్చాడంటే తర్వాత ఫైట్ మాస్టర్ వచ్చేస్తే మీరు కూడా రేషియో అడగడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ప్రొడ్యూసర్స్ వాదన. రేషియో అనేది వీళ్ళు దీంట్లో లేదండి, అది ఐఫెక్ నిర్ణయించింది. అది అప్పుడు దాసరి నారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పెద్దలు కలిపి ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ అని బాంబేలో ఉంది. వాళ్ళు నిర్ణయిస్తారు. 5 ఫెడరేషన్లు ఉంటాయి మనకి. కలకత్తా, బాంబే, చెన్నై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్. ఈ 5 యూనియన్లు కలిపింది అక్కడ ఐఫెక్ అనమాట. వీళ్ళు రేషియో తీసుకోవడానికి వీళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాస్ సినిమా ఖచ్చితంగా మీ ప్రాముఖ్యత లేకపోతే మీ ఫైట్స్ లేకపోతే నిజంగా సినిమా హిందీ డబ్బింగ్ కావచ్చు, ఇటు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎటువంటి కావచ్చు. ఎందుకంటే మన ఆస్కార్ అవార్డ్స్, పుష్ప కావచ్చు, వేరే సినిమాలు కావచ్చు, నేషనల్ అవార్డ్స్, ఇటువంటి అన్ని మీ ప్రాముఖ్యత ఉన్నప్పుడు మీకు ఎందుకు పెంచట్లేదు? వీళ్ళందరూ ఎందుకు వెనకాడుతున్నారు? ప్లస్ డివైడ్ అండ్ రూల్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్? పెంచడం తర్వాత అండి ఫస్ట్ ఏమంటున్నారు, స్కిల్ లేదంటున్నారు. స్కిల్ లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నాయా తెలుగు సినిమాలు? పుష్ప ఇవన్నీ ఇంటర్నేషనలే కదా, పాన్ ఇండియా. స్కిల్ లేదని ఎందుకు నోరు జారడం? ఎవరు ఎక్కువ మాట్లాడి నోటీసులు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ మధ్యన. అవి సమంజసం కాదు. ఏదైనా 30% పెంచలేము. ఎంత అంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ 2 యూనియన్లకి పేమెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 30 కాదు. 30 అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఒకేసారి 30 అనుకుంటున్నారు. 3 years అంటే 1 yearకి 10%. అంత పెంచలేము. కూర్చొని మాట్లాడుకుంటే ఏదో 10 ఇస్తామా, 15 ఇస్తామా, 20 ఏదో ఒకటి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది. అంతేగాని మీరు స్కిల్ లేదు, మీకు వర్క్ రాదు, మేము ఎక్కడి నుంచో తెచ్చుకుంటామంటే ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి మాస్టర్లు హిందీ సినిమాలో చేస్తున్నారు, తమిళ సినిమాలు చేస్తున్నారు, కన్నడ సినిమాలు చేస్తున్నారు, భోజ్పూరి మొత్తం ఇండియా అంతా మొత్తం చేస్తున్నాం మన ఇక్కడి నుంచి. వీళ్ళేమి ఇంకా స్కిల్ లేదు అని చెప్పి ఏదో 30 సంవత్సరాల కింద ఉన్న మాట ఇప్పుడు కూడా అదే దాంట్లో ఉన్నారు. వాళ్ళు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమంటారు పేమెంట్లు పెంచమంటే మేము 6 రకాల టిఫిన్లు పెడుతున్నాం పొద్దున్న అంటే సాంబార్, ఇడ్లీ అన్ని కలిపి 6 రకాలు అవుతున్నాయి ఛాయ్తో. వాళ్ళు పెట్టేది మీ అందరూ తెలుసు. 2 ఇడ్లీ, ఒక వడ పెడతాడు, తర్వాత ఉప్మా, పొంగలేసేస్తాడు. 6 రకాలు అంటే చట్నీ, సాంబారు, టీ, నీళ్ళతో కలిపి మొత్తం 6 రకాలు అంటున్నాడు. ఇంకొకరు అంటున్నారు ఎక్కడో కళ్ళు కాంపౌండ్ నుంచి ప్రభు గౌడ్ తీసుకుని వచ్చాడు వీళ్ళందరినీ. కళ్ళు కాంపౌండ్లో ఉండేటోళ్ళు ఫైటర్లో. ఇప్పుడు ఫైట్ మాస్టర్ ప్రభు గౌడ్ అని చెన్నై మాస్టర్, ఆయన హైదరాబాద్, ఆయన చెన్నైలో కార్డు ఉండే, ఆయన గౌడ్స్ అనమాట. ఆయనకి కళ్ళు కాంపౌండ్ సంగారెడ్డిలో ఉండే. అక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయనకి పర్మనెంట్ డూబు.
అలాంటి వ్యక్తి ఇక్కడ డెవలప్ చేద్దామని చెప్పి ఇక్కడ నుంచి ఒక 50-60 మంది ఫైటర్లని సంగారెడ్డి ఆయన కళ్ళు కాంపౌండ్ ఖాళీ చేసి అక్కడ ప్రాక్టీస్ చేయించాడు ఆయన సొంత డబ్బులతో అన్నం పెట్టి. అంత ప్రాక్టీస్ ఇస్తే ఏమని చెప్పారు మొన్న, సంగారెడ్డిలో ఎవరో ప్రభు గౌడు కళ్ళు కాంపౌండ్ ఉండేవాడు, అక్కడ ఉన్న వాళ్ళకి ఫైటర్ తీసుకుని వచ్చారు. ఇప్పుడు గౌడు కులం అంటే ఫైటర్ మాస్టర్లు కావద్దా? వాళ్ళ వృత్తి కాంపౌండ్ కళ్ళు, ఆయన ఫైటర్ అయ్యాడు, మాస్టర్ అయ్యాడు. అంటే గౌడ్స్ ఫైటర్లు కావద్దు, మాస్టర్లు కావద్దు, ఏం చేయొద్దా? కులానికి కూడా అవమానించినట్టు మాట్లాడాయన. అక్కడ ఉండేటోళ్ళకి ఫైటర్లు తీసుకుని వచ్చారంట. అంటే అక్కడ పనిచేసేటోళ్ళమా మేము? ఫైటర్లు కానీ సారీ చెప్పాలి, ఫైటర్లకి గౌడు కులానికి కూడా ఆయన చెప్పాలి. ఇక్కడ మీ ప్రాముఖ్యత ఎందుకంటే ఒక మాస్ హీరో అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఒక డిఫరెంట్ స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా డిఫరెంట్ స్టంట్స్ చేయాలంటే హీరోలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఓన్లీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వచ్చారు, మీరు హీరోల నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? హీరోలు అందరూ సపోర్ట్ చేయాలంటే ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎక్కడైనా చూస్తే ఆ హీరోలు వాళ్ళ లోకల్ టాలెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. మన దగ్గర ఉన్నారు కొంతమంది రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు అని పర్సనల్ హీరోల గురించి అయితే మేము బ్యాడ్గా మాట్లాడలేము. ఎందుకంటే ప్రొడ్యూసర్కి మాకు జరిగే ఈ దీంట్లో హీరోలకు లాగడము, వాళ్ళ మీద బ్యాడ్గా మనం చేయడం తప్పది. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడాను. ప్రతి ఒక్క హీరోతో మేము పనిచేస్తాం కాబట్టి ప్రతి ఒక్క హీరో అంటే మాకు ప్రేమ ఉంటుంది. ఒక హీరోకి ఇలా పేరు పెట్టి మేము దూషించడం మంచిది కాదని నేను. ఇప్పుడు ఈ 2000 లోపు 1000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి గత ఒక సంవత్సరం 20%, 5% పెంచుతా అంటున్నారు. దానికి మీరు అంగీకరించినట్టేనా? మాకు పెంచలేదు కదా, మేమెందుకు అంటే మీకు పెంచితే ఖచ్చితంగా మీరు అంగీకరించినట్టేనా? మాకు అంటే ఒక్కో డిపార్ట్మెంట్ ఇప్పుడు 1000 రూపాయలు ఉన్న వాళ్ళకి 20% అంటే ఎంత వస్తుంది అంటే 1200 వస్తుంది. 200 గురించి ఎంత ఆలోచిస్తున్నారు. మాకు పెంచమంటే ఏమో ఒక 10%, 15% అంటే మేము ఏదో మాట్లాడుకుంటూ అయిపోద్ది. కానీ స్కిల్ లేదనేసరికి మేము 35 సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా మనసులు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంత కష్టం చేసి ఇంత నెంబర్ 1 ఉన్న స్థాయిలో ఉండి కూడా స్కిల్ లేదనేసరికి మాకు చాలా బాధ అనిపిస్తుంది. మీ జనరల్ బాడీ మీటింగ్లో మీరు ఈరోజు ఏం చర్చించుకున్నారు? ఏం కార్యాచరణ చేయబోతున్నారు? రేపటి నుంచి పూర్తిగా బంద్ అవుతుందా, లేదంటే మళ్ళీ షూటింగ్లకు వెళ్తున్నారా? ఎందుకంటే గతంలో ఈ వారం రోజులు డైలీ ఒక 10 సినిమాలు 5 సినిమాల వరకు జరుగుతున్నాయి 30% అని చెప్పేసి దానికి అంగీకారం తెలిపి రేపటి నుంచి కూడా మీరు వెళ్తారా, లేదంటే ఈరోజు మీరు ఏ నిర్ణయం అయితే తీసుకొని ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి రేపటి నుంచి పూర్తిగా బంద్కు సహకరించేలా ఉన్నారా? ఇప్పుడు మా 24 క్రాఫ్ట్స్కి ఒక ఫెడరేషన్ ఉందండి. ఫెడరేషన్ ఏం నిర్ణయిస్తుందో దాన్ని బట్టి మేము ఫాలో అవుతామండి. 24 యూనియన్ ఫెడరేషన్ కదా, ఆ పెద్దలు ఏం నిర్ణయిస్తారో 30% ఇచ్చేటోళ్ళకి వెళ్దామంటారా లేదా టోటల్గా ఆపేద్దామంటే వాళ్ళకి కట్టుబడి మా యూనియన్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇది ట్రావెల్ కూడా వెళ్తుంటారు మీరు కాబట్టి ఖచ్చితంగా ఫైట్స్ బయట చేయొచ్చు. అవుట్డోర్ వైజాగ్ ఆంధ్రాలో చేస్తుంటారు కాబట్టి ఆ బత్తాలు కూడా ఎందుకంటే ట్రావెల్ బత్తాలు తగ్గించుకొని నెక్స్ట్ ఇంకా వాళ్ళ ప్రతిపాదన ఏంటంటే కాల్ షీట్లు తగ్గించామని చెప్పేసి, కాల్ షీట్లు ఎందుకంటే 9 to 9 చేయమని, లేకపోతే మార్నింగ్ 6 to ఇప్పుడు గతంలో ఉన్నట్టు కాకుండా కాల్ షీట్లు మార్చమని చెప్తున్నారు. దానికి మీ అంగీకారం ఏంటి? కాల్ షీట్లు ఫస్ట్ ఒక 9 పాయింట్లు ఇచ్చారండి. కాల్ షీట్లో ఫస్ట్ పాయింట్ ఏం పెట్టారంటే ఫ్లెక్సిబుల్ 12 hours అంటే ఏ టైం అయినా కానీ రాత్రి 12 గంటలకు పిలవచ్చు, పగల 12 గంటలు, అలా 4 గంటలకు అన్నారు. 4 గంటలకు ఏ ఆర్టిస్ట్ వస్తారండి? షూటింగ్ స్టార్ట్ అవుద్దా? అది కాదు. ఇప్పుడు 9 to 9 అంటే ఎలాగైనా సరే ఆయన పొద్దున్న 7 గంటలకే బయలుదేరాలి. మళ్ళీ 9కి ప్యాకప్ అయితే ఆడి ఇంటికి వచ్చినప్పుడు 11, 12 అవుతుంది. అది ఎన్ని గంటలు పడుతుంది అంటే గతంలో ఉన్నట్టు అవే కాల్ షీట్లకి మేము కట్టుబడి ఉంటాం. 8% 9 to 9 ఇవి మేము లేము, దానికి అంగీకరించాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ డిమాండ్లు అయితే ఖచ్చితంగా ఒక స్వార్థపూర్తిగా కాకుండా వాళ్ళు అందరికీ అనుకూలంగా కాకుండా, ఎందుకంటే దీంట్లో పేదవాళ్ళు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, మిడిల్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఖచ్చితంగా ఫైటర్స్ కష్టం అయితే ఖచ్చితంగా ఎందుకంటే రిస్క్తో కూడుకున్న ఫైటర్స్ కష్టము. ఖచ్చితంగా ఆ ఫైటర్స్ అయితే ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేసి వాళ్ళందరికైతే మినిమం ఎంతెంత బత్తాలు ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. వాళ్ళు సంవత్సరానికి 10% అడుగుతున్నారు, కానీ చాలామంది ఒకే సంవత్సరంలో 30% అనుకుంటున్నారు. కానీ సంవత్సరానికి 10% ఇవ్వండి, 10%లోనే మాట్లాడుతున్నారు. మనకు బాజీ గారు అయితే చెప్పారు, బాజీ మాస్టర్ గారు అయితే ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ అయితే నెరవేర్చి ఖచ్చితంగా చేసుకున్నారు. రైస్ విక్పాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.